ఎలా ఉన్నావు? నేను చాలా చాలా బాగున్నాను. చాలా బాగున్నావులే. ఎన్నిసార్లు చెప్తావు నువ్వు బాగున్నావు అని నాట్ చెప్పి. ఫిజికల్లీ, మెంటల్లీ ఆల్సో. మెంటల్లీ బాగుంటావు. మా హీరోయిన్వే కదా నువ్వు మరి. అబ్బా, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నావు బయట, మాకు అన్నీ తెలుసు. అయినో నీకు అన్ని తెలుస్తుంటాయి. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నావు, చాలా పెద్ద హీరోస్ మూవీస్ లో చేస్తున్నావు. కానీ విజయ, నాకు రీసెంట్ గా ఒక విషయం తెలిసింది. సుహాస్ తో నీది ఒక మూవీ ఓకే అయిపోయింది. Yeah. మంచి హీరోయిన్ క్యారెక్టర్ నీది అందులో. సుహాస్ మూవీ రిజెక్ట్ చేయడం ఏంటి? నేనేం రిజెక్ట్ చేయలేదు. వాళ్ళు నాకు కాంటాక్ట్ అయ్యారు. బట్ ఏమైందంటే నాకు సీరియల్ డేట్స్ క్లాష్ అయ్యాయి అనమాట. సో వాళ్ళు లుక్ టెస్ట్ కి రమ్మన్నప్పుడే నాకు అప్పుడే షెడ్యూల్ స్టార్ట్ అయింది. సో వెళ్ళడానికి కుదరలేదు. వాళ్ళేమో మీరు రండి మేడం ఓకే చేద్దాము అనేసి అడిగారు. కానీ చెప్పాను ఇంకా నాకు సీరియల్ వీళ్ళని అడగడానికి నాకు ఛాన్సే లేదు. బికాజ్ ఇట్స్ అ ఫిక్స్డ్ షెడ్యూల్ కదా, ఇంకా అసలు మార్చడానికి ఉండదు. చెప్పాను ఒక 6 days వెయిట్ చేయాలండి అని చెప్తే ఓకే అన్నారు. తర్వాత నేను కూడా మళ్ళీ వాళ్ళని ఏం కాంటాక్ట్ అవ్వలేదు. బికాజ్ ఐ నో వాట్ విల్ హ్యాపెన్ అని. యాజ్ యూజువల్ అలాగే జరిగింది. సో ఐ థింక్ దే వెంట్ టు అనదర్ యాక్టర్ మేబీ. కానీ మీకు ఇది ఒక మైనస్ కదా, సీరియల్స్ లో బాగా బిజీగా ఉంటే. మైనస్, ఇట్స్ అ ప్లస్ ఆల్సో. బికాజ్ సీరియల్ అనేది ఒక గవర్నమెంట్ జాబ్, మూవీ అనేది బోనస్ కైండ్ ఆఫ్ అన్నమాట. సో బోనస్ మనకు అప్పుడప్పుడు వచ్చి సంతోషాన్ని ఇస్తాయి, కానీ సీరియల్ ఎప్పుడు ఉండి సంతోషాన్ని ఇస్తుంటాయి. సో నేను ఎప్పుడు సీరియల్ ని దీనివల్ల నాకు అది పోయిందని ఫీల్ అవ్వను. బికాజ్ ఇది ఉండడం వల్లనే మేబీ అవి వస్తున్నాయేమో అని అనుకోవచ్చు కదా. నిజం చెప్పాలంటే కొటేషన్ అయితే చాలా బాగుంది. గవర్నమెంట్ జాబ్ ని బోనస్ ని బాగా కంపేర్ చేసావు. బట్ నేను మైనస్ అన్నది అక్కడ కాదు. ఎక్కడంటే మీరందరూ సీరియల్స్ లో బాగా బిజీగా ఉండడం వల్ల మీకు టైం స్కెడ్యూల్ అనేది ఎక్కడ ఫిక్స్ అవ్వదు. ఈ టైం లేకపోవడం వల్ల మీకు మూవీస్ లో మంచి మంచి ఆఫర్స్ వచ్చినా కానీ మీరు వదులుకోవాల్సిన టైం అంటే ఓకే అదే. బట్ ఐఎమ్ నాట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ దట్. బట్ ఎందుకంటే నాకు పర్సనల్ గా నువ్వు బాగా తెలుసు కాబట్టి నాకు తెలిసిన ఒక ఇన్సిడెంట్ ఇక్కడ చెప్తాను నేను. నువ్వు చాలా పెద్ద ప్రాజెక్ట్ లో ఇంట్రొడక్షన్ సీన్ చేసావు. ఆ సీన్ ఎర్లీ మార్నింగ్ కల్లా మారేడుమిల్లిలో ఉండాలి, కానీ నైట్ ఇక్కడ 8:30 వరకు నువ్వు ఇక్కడే షూట్ లో ఉన్నావు. ఈ విషయం నాకు నువ్వు చెప్పలేదు, బట్ నాకు తెలుసు. అదే కదా, నేను చెప్పలేదు, నీకు ఎలా తెలుసు? అవునా కదా? అమ్మో, హారబుల్ కదా అది. హారబుల్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ డోంట్ మేక్ ఇట్ అనుకున్నాను యాక్చువల్లీ. పాపం వాళ్ళేదో నీకోసం ఫ్లైట్స్ వేసి అడిగారు, ఫ్లైట్స్ కూడా వేస్తామన్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఫ్లైట్ నేను టేకప్ చేయాలంటే నేను ఇక్కడ ఒక 3 hours బిఫోర్ స్టార్ట్ అవ్వాలి. కానీ నాకు ఇక్కడ వీళ్ళు వదిలేస్తా అన్నది చెప్పింది ఎప్పుడంటే 7-8కి వదులుతామన్నారు. బట్ నన్ను వదిలింది ఎప్పుడంటే 9:30కి వదిలేరనమాట. యాక్చువల్లీ ఇక్కడ నుండి మారేడుమల్లి నేను రూట్ చూస్తే 9 hours ఉంది. వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే మీరు ఎగ్జాక్ట్ 4 వరకు ఇక్కడ లొకేషన్లో ఉంటేనే మీరు చేస్తారండి, లేదంటే చెయ్యరు అని చెప్పేశారు. ఎందుకంటే దట్స్ అ బిగ్ ఫిల్మ్, సో ఎవ్రీ వన్ ఇస్ దేర్. నా కోసం ఎవరు ఆగరు అక్కడ. సో అలా అనేసారు. కానీ థ్యాంక్ గాడ్ నేను 9:30కి స్టార్ట్ అయ్యాను. విత్ మేకప్. నేను ఎలా ఉన్నాను అలాగే ఉన్నాను. మొత్తం అన్ని లగేజ్ నా కార్లో పడేసాను. స్టార్ట్ అయ్యాము. ఎక్కడ ఆగలేదు, నాట్ ఈవెన్ ఫర్ వాటర్. మేము ఇంకా వాటర్ కూడా క్యారీ చేయలేదు యాక్చువల్గా. వాటర్ కూడా ఆగలేదు, కంటిన్యూగా కొడితే ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళేసరికి ఎగ్జాక్ట్ 5 minutes to 4 అయిందనమాట. అక్కడ దిగాము, నేను దిగాను కరెక్ట్. వాళ్ళ మేనేజర్ నాకు అలా ముందు ఉన్నారు. చెప్పాను వచ్చేసాను సార్ అన్నాను. ఈ ఫీల్ హ్యాపీ. దెన్ వెంటనే ఇంకా మళ్ళీ వితౌట్ స్లీప్ వెళ్ళాను. ఫేస్ వాష్ మొత్తం స్నానం అన్ని చేసేసుకొని జంప్ వెళ్ళిపోయాను. ఫస్ట్ షాట్ మాకే పెట్టారు. ఎంత కష్టపడి వెళ్ళినందుకు ఆ మూవీతో నీకు చాలా పెద్ద గుర్తింపు వస్తుంది. కావాలి హోప్ఫుల్లీ. అంటే ఏది ఎడిటింగ్ లో కట్ కాకుండా అన్ని ఉంటే ఇట్ విల్ బి ఎ హ్యూజ్ ప్రాజెక్ట్ ఫర్ మీ. వెరీ హ్యూజ్ ప్రాజెక్ట్. అలాంటి పెద్దవాళ్ళు అంటే ఆ మూవీ గురించి నేనైతే ఏం రివీల్ చేయను, కానీ యాక్చువల్లీ దానికి డిఓపి గారు మన చోటకే నాయుడు గారు, ఇంకా వశిష్ఠ గారు డైరెక్టర్. చోటకే నాయుడు గారు పర్సనల్ గా నన్ను రిఫర్ చేశారు ఈ క్యారెక్టర్ కి. యాక్చువల్లీ నేను చోటకే నాయుడు గారితో ఒక యాడ్ ఫిల్మ్ చేశాను. ఆ యాడ్ ఫిలిం లో నన్ను చూసి అప్పుడే పిలిచారు ఆయన. నేను ఐ డోంట్ ఆస్క్ అబౌట్ ద ఆపర్చునిటీ. తనే నన్ను పిలిచి, సార్ నన్ను పిలిచి నువ్వు చాలా బాగా చేస్తున్నావు, బాగున్నావు, లుక్స్ బాగుంది, నేను నీకు ఒక మేనేజర్ నెంబర్ ఇస్తాను, కాల్ చేయి అని అన్నారు. ఓకే అన్నాను. అప్పుడే ఇచ్చారు నెంబర్. ఇచ్చి నువ్వు వెళ్ళు, నువ్వు కాల్ చేయి అన్నారు. సరే అని వెళ్ళిపోయాను. నెంబర్ తీసుకొని సార్ ఇలా చోటకే సార్ కాల్ నెంబర్ ఇచ్చారు అంటే ఓకే అమ్మ నీ పిక్స్ పెట్టు అన్నారు. పెట్టాను. దెన్ ఐ గాట్ సెలెక్టెడ్ డైరెక్ట్లీ వితౌట్ ఈవెన్ ఆడిషన్స్ కూడా నేను ఏం చేయలేదు. సో అంత పెద్ద ప్రాజెక్ట్ అయితే చోటా గారు నీకు హెల్ప్ చేశారనమాట. థ్యాంక్స్ చెప్పావా మరి? ఆబ్వియస్లీ అక్కడే ఉన్నాం కదా 5 days. సార్ వాళ్ళతోనే మాట్లాడుకుంటూ, సో చిల్ పర్సన్. వశిష్ఠ గారు కూడా చాలా కూల్ గా ఉంటారు. నేను ప్రాజెక్ట్ గురించి
ఎక్కడా లీక్ చేయకుండా చాలా జాగ్రత్తగా ఇంటర్వ్యూ చేస్తుంటే డైరెక్టర్ ఎవరు? అది అందరికీ తెలిసింది యాక్చువల్ గా. ఐ థింక్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది విశ్వంబర మూవీ. విశ్వంబర మూవీలో Yeah. మేడం గారి ఇంట్రడక్షన్ సీన్ ఉంది. హోప్ఫుల్లీ ఉంటుంది. ఉంటుంది 100% Yeah. ఉంటుంది. అంటే సీన్ డెఫినెట్ గా 5 days చేసినప్పుడు ఉండకుండా ఎలా ఉంటుంది? తెలియదు కదా, అప్పుడు కాజల్ చేసిన సినిమాలే చాలా వరకు వెళ్ళిపోతున్నాయి, మనం ఎక్కడ ఉంటాం. సో అది అలా అయిపోయింది. ఇట్ ఈస్ కంప్లీట్లీ ప్యూర్. అంటే హార్డ్ వర్క్ తో పాటు కొంచెం లక్ కూడా ఇండస్ట్రీలో చాలా అవసరం. ఉండాలి, నిజం, ట్రూ. బట్ కానీ కొన్ని మూవీస్ నీ దగ్గర నుంచి అంటే ఏయో కొన్ని కారణాల వల్ల నువ్వు వద్దనుకొని బయటకు వచ్చేసిన మూవీస్ కూడా ఉన్నాయి. దానికి రీజన్ ఏంటి? అంటే కొన్ని ఫిల్మ్స్ ఎలా ఉంటాయంటే నాట్ ఫర్ ష్యూర్ అనమాట, ష్యూర్ ఉండదు అది బయటికి రిలీజ్ అవుతుంది అనేది. దే ఆర్ ప్యాషనెట్, దే ఆర్ డెఫినెట్లీ ప్యాషనెట్, దే వాంట్ టు డూ మోర్ ప్రాజెక్ట్స్ ఎఫెక్టివ్లీ. బట్ లాస్ట్కి వచ్చేసరికి ఐ థింక్ మేబీ బడ్జెట్ విషయంలో కావచ్చు, లేదా డిస్ట్రిబ్యూషన్ విషయంలో కావచ్చు, ప్రాపర్ సోర్స్ ఉండకపోయేసరికి కొన్ని రిలీజ్ అవ్వవు. సో నా జర్నీలో నేను చూసిన కొన్ని ప్రాజెక్ట్స్లో నా ఎక్స్పీరియన్స్డ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్. స్టిల్ నేను ఇప్పుడు ఒక మూవీ చేశాను, అది ఇంతవరకు రిలీజ్ అవ్వలేదు, బట్ ఇట్స్ అ హ్యూజ్ ప్రాజెక్ట్ ఫర్ మీ. రీసెంట్లీ పోస్టర్ కూడా లాంచ్ అయింది. సో అది ఏంటంటే రిలీజ్ అవ్వవు కాబట్టి ఇప్పుడు నాకు తెలిసింది కాబట్టి ఐ నో హౌ టు చూస్ ద ప్రాజెక్ట్. సో ఇది కరెక్టా కాదా అనేది ఐ కెన్ గెస్ అని నేను అనుకుంటున్నాను, బికాస్ చూస్తున్నా కాబట్టి. సో వాళ్ళు ఎలా ఉన్నారు, ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్ని తెలుసుకున్నాకనే 100% షూర్ ఇది బయటికి వస్తుంది అని అనుకుంటేనే నేను ఆ ప్రాజెక్ట్ చేయడానికి ముందుకు వెళ్తాను. అంటే అట్లీస్ట్ కలవమంటారు కదా ఫస్ట్, వెంటనే వాళ్ళు ఏమంటారంటే మీరు ఆఫీస్కి వచ్చేయండి, ఆఫీస్కి వచ్చి ఎన్ని ఆఫీస్లోగానే వెళ్తాము, వస్తూనే ఉంటాయి కాల్స్, అన్నిటికీ తిరగలేం కదా. సో ఫస్ట్ నేను బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని తర్వాత అది ఓకే అనుకుంటేనే ఐ గో టు ద ఆఫీస్.